నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కైక మాటలకు దశరథుడు దుఃఖించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. కైక మాటలు విన్న దశరథుడి హృదయం విరిగిపోయింది. తట్టుకోలేని దుఃఖం కలిగి బాధతో ఈ విధంగా చెప్పెను. ఓ పాపాత్మురాలా, నీవు ఏమంటున్నావు? రాముడే నా ప్రాణం. ఏనాడైనా రాముడు గాని నేను గాని నీ విషయమున ఏమి పాపం చేసినాము? ఇట్టి క్రూరమైన కోరికను ఏల కోరితివి? రాముడు ఏ అపరాధం చేశాడని అడవికి పంపగలను? నాకు సేవ చేయుటయే తన ధర్మంగా జీవించడి నా రాముణ్ణి నేను వదలలేను. నీ ఆలోచన చాలా దారుణమైనది. నిత్యము నీ సేవయే చెయ్యు రాముణ్ణి అరణ్యముకు పంపవలనని ఎలా అనిపించింది? సత్యము, దానము, తపస్సు, త్యాగము, విద్య, గురు శుశ్రూష అనునవి రామునియందు ఉన్న గుణములు. అట్టి వానిపై ఈ ఆలోచన ఎలా కలిగింది? రాముణ్ణి అడవికి పంపించాలనే మాటను మనస్సులో అనుకొనుట కూడా నేను భరించలేను. కైక, రాముణ్ణి అడవికి పంపుము అను పట్టు వీడుము. నీ పాదములు అంటి ప్రార్థించుచున్నాను. రాముడు పరమ సుకుమారుడు. అరణ్యవాసం మహాఘోరము. రాముడికి రాజ్యం ఇచ్చేదనని మాట తప్పుట ఒక అధర్మము. నీకు 2 వరములు ఇచ్చేదనని మాట ఇచ్చి ఇయ్యలేకపోవుట మరి ఒక అధర్మము. ఆడిన మాట తప్పినాడు అనడి అధర్మము నాకు అంటకుండా చేయుము. ఇది విన్న కైక పరుషంగా, ఓ నాదా, ఒకనాడు మీరు నాకు 2 వరములు ఇచ్చినారు. ఇప్పుడు మాట తప్పుతున్నారు. రాముణ్ణి అడవికి పంపి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని నేను కోరిన కోరిక ధర్మమైనా అధర్మమైనా గాని నేను ఏమి కోరినా దానికి తప్పక చేసేదనని మీరు ముందు ప్రతిజ్ఞ చేసినారు. మీరు మాట తప్పినచో నేను విషము త్రాగి చనిపోవుదును. రాజా, నా కుమారుడు భరతుడి మీద ఒట్టు. రాముణ్ణి అరణ్యమునకు పంపుట తప్ప వేరొక వరము ఏది మీరు ఇచ్చినను నాకు సంతుష్టి కలగదు. ఇది సత్యము. ఇది విన్న దశరథుడు బాధతో, కైక, రాముణ్ణి అరణ్యమునకు పంపి కౌసల్య ముఖమును ఎట్లా చూడగలను? సుమిత్రకు ఏ విధంగా చెప్పగలను? రాముడు అరణ్యమునకు వెళ్ళగానే నేను చనిపోవుట నిశ్చయము. నీవు విధవవై నీ కుమారుడు రాజ్యం పాలించుచుండగా నీవు ఉందువు. నిన్ను ఇంతవరకు పతివ్రతవని భావించి తిని, కాని మృత్యువుతో విహరించుచున్నానని గుర్తించలేకపోతిని. ఆడదాని కొరకు రాముణ్ణి అడవులకి పంపినాడు మూర్ఖుడు అని అందరూ నన్ను నిందించుదురు. నా కుమారుడు తండ్రి మాటకు ఎదురు చెప్పలేడు. 2వ మాట పలుకడు. అరణ్యమునకు వెళ్ళుము అని నేను అనగానే సరే అట్లే అనును. రాముడు నా మాటలనే పాలించును గాని నా మనస్సు గుర్తించలేడు. మనస్సులో ఒకటి, మాటల్లో ఒకటి ఉంటుందని అతనికి తెలియదు. రాముడు అరణ్యమునకు వెళ్ళుట భరతునకు ఇష్టమే అయినచో భరతుడు నా కుమారుడే కాదు. నీ ఆలోచనలన్నీ దుష్టమైనవి. నాకు బాధ కలిగించే పనిని నువ్వు చేయుట తప్పు అని దశరథుడు నేలపై పడిపోయెను. నీతి: స్వార్థంతో అడిగిన వరం చివరికి దుఃఖమే ఇస్తుంది. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.